పిఠాపురం రాజకీయాల్లో భారీ ట్విస్ట్ అండి. తెలుగుదేశం పార్టీ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎస్విఎస్ఎన్ వర్మను ఆ పదవి నుంచి తొలగించిందండి. అంతేకాదు ఇకపై ఆ నియోజకవర్గ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక కమిటీని నియమించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి? ఇది కేవలం పార్టీ క్రమశిక్షణ చర్యనా, లేక పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఉందా? అంటే ఈ చర్యలో భాగంగా పవన్ కళ్యాణ్ ఒత్తిడే ఉందా? ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం సాధారణ నియోజకవర్గం అయితే కాదు. ఇక్కడి నుంచే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాదు ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ప్రభావం చాలా ఎక్కువ. ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే 1983 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ జరిగినటువంటి 10 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా అన్ని పార్టీలు గెలిచాయి. 2 సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు, ఒకసారి కాంగ్రెస్ గెలిచింది, ఒకసారి బీజేపీ గెలిచింది, ఒకసారి ప్రజారాజ్యం పార్టీ గెలిచింది, 2019లో వైసీపీ గెలిచింది, 2024లో జనసేన గెలిచింది. తెలుగుదేశం పార్టీ మాత్రం కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. అంటే పిఠాపురం ఓటర్ ఎప్పుడు కూడా ఒకే పార్టీకి కట్టుబడి ఉండడని ఈ ఫలితాలే చెప్తున్నాయి. ఇక ఎస్విఎస్ఎన్ వర్మ రాజకీయ ప్రయాణం చూస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వర్మ వంగా గీత చేతిలో కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత కూడా ఆయన స్థానికంగా బలమైన నాయకుడిగానే కొనసాగారు. 2014 ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ రాలేదు. దాంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. అప్పుడు వైసీపీ అభ్యర్థి అయినటువంటి పెండెం దొరబాబుపై ఏకంగా 47,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అంతేకాదు అప్పటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు. అంటే వర్మ వ్యక్తిగత బలం ఎంత ఉందో అక్కడే అర్థమైపోతుంది అందరికీ. తర్వాత వచ్చినటువంటి రాజకీయ పరిణామాల్లో ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో మళ్ళీ పెండెం దొరబాబు చేతిలో ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్ళింది. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేశారు. ఏకంగా 70,000 మెజారిటీతో గెలిచారు. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే టికెట్ రాకపోయినా వర్మ పవన్ విజయానికి పనిచేశారు. అదే విషయాన్ని ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా బహిరంగంగా అంగీకరించారు. అంతేకాదు ప్రధానమైనటువంటి అంశం ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తే వర్మకు ఎమ్మెల్సీ ఇస్తాం అని హామీ ఇవ్వటం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందనేటటువంటి ప్రచారం మొదలైంది. వర్మకు ఆశించినటువంటి ప్రాధాన్యం దక్కలేదన్నటువంటి అసంతృప్తి అయితే పెరిగింది ఆయనలో. స్థానిక కార్యక్రమాలకు తనను పిలవట్లేదని ఆయన పలుమార్లు మీడియా ముందే అసహనం వ్యక్తం చేసినటువంటి వ్యక్తి ఎస్విఎస్ఎన్ వర్మ గారు. ఒకసారి శిలాఫలకంపై చంద్రబాబు పేరు లేదని ఆగ్రహం, మరోసారి ఫోటో చిన్నగా పవన్ ఫోటో పెద్దగా పెట్టారని విమర్శలు. ఆ సమయంలో పార్టీ అధిష్టానం ఆయనను పిలిపించి ఆవేశం తగ్గించుకోండి, జనసేనతో సమన్వయం చేసుకోండి అని చెప్పినట్లుగా సమాచారం అప్పట్లోనే. కానీ వివాదాలు అక్కడితో ఆగాయా అంటే ఆగలేదు. ఇటీవల ఏప్రిల్ 21న పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవడంపై వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను నిలదీశారు. అక్కడే వర్మకు పెండెం దొరబాబుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి దాడుల వరకు వెళ్ళింది. ఈ ఘటన తర్వాత చంద్రబాబు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. కూటమిలో విభేదాలు వచ్చేలాగా ప్రవర్తించొద్దు, సమస్యలు ఉంటే పార్టీ దృష్టికి తీసుకురండి అని చంద్రబాబు చెప్పినట్లుగా సమాచారం. అయితే వర్మ మాత్రం పెండెం దొరబాబు ఇంకా వైసీపీ మనిషిలానే వ్యవహరిస్తున్నాడు అని ఆరోపించారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ మొత్తం వివాదంలో జనసేన అధిష్టానం కానీ పవన్ కళ్యాణ్ కానీ దొరబాబు దూకుడుపై బహిరంగంగా స్పందించలేదు. సైలెంట్ గా ఉన్నారు, తెలిసి తెలియనట్లుగా. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా వర్మను ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే
పిఠాపురంలో మరో పవర్ సెంటర్ ఉండకూడదని పవన్ భావిస్తున్నారా అన్నది మాత్రం క్లియర్గా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే వర్మకు స్థానికంగా మంచి ఫాలోయింగ్ ఉంది. అతను యాక్టివ్గా ఉంటే భవిష్యత్తులో జనసేనకు ఇబ్బంది అవుతుందన్నటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. అందుకే మొదటి నుంచి పెద్ద పదవి ఇవ్వలేదని ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టారన్నటువంటి ప్రచారం జరుగుతోంది. అయితే మరోవైపు జనసేన వాదన ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న విషయాలను పెద్ద వివాదాలుగా మార్చింది వర్మే, కాబట్టే మాకు అతనికి విభేదాలు వస్తున్నాయి అని మాట్లాడుతున్నారు. నిజానికి జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇతర నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యలు పెద్దగా కనిపించడంలా, కానీ పిఠాపురంలో మాత్రం వరుస వివాదాలు జరుగుతూనే ఉన్నాయి వర్మ గారి వల్ల ఏదో ఒక కారణంతో. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ నిర్ణయాన్ని పిఠాపురం టీడీపీ క్యాడర్ ఎలా తీసుకుంటుంది, వర్మ అనుచరులు ఎలా స్పందిస్తారు, అసంతృప్తి పెరిగిపోతుందా లేక అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? ఒక విషయం మాత్రం క్లియర్ అండి, పిఠాపురం రాజకీయాలు ఇక మరింత హీట్ ఎక్కబోతున్నాయి అనేది మాత్రం క్లియర్. మరి నెక్స్ట్ చర్యలు ఏముండబోతున్నాయి, నెక్స్ట్ ఎలా స్పందిస్తారు వర్మ గారి అనుచరులు, ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అంశాలు. మరి వర్మ గారిని పార్టీ అధిష్టానం తొలగించడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.